వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు థియేటర్లోకి వచ్చేసింది ఈరోజు. సో రాత్రి ప్రీమియర్స్ పడ్డాయి, కలెక్షన్స్ కూడా చాలా బాగా ఉన్నాయి అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు తెలియజేస్తున్నటువంటి విషయం. అసలు ప్రస్తుతం ఆ బుకింగ్ ట్రెండ్ ఎలా ఉంది ఏంటి అనేది ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఇక్కడ చూడొచ్చు, యాక్చువల్గా అయితే మనశంకర వరప్రసాద్ గారు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓట్స్ ఉంటాయి, రివ్యూస్ ఉంటాయి. ఎవరైతే ఈ సినిమాను చూశారో వాళ్ళు రేటింగ్స్ ఇస్తుంటారు. కాకపోతే ఈ రేటింగ్స్ రివ్యూస్ మ్యానిపులేషన్ అనేది జరుగుతూ ఉంది. సినిమా చూడని వాళ్ళు, ఒకవేళ చూసిన వాళ్ళు కూడా కొంతమంది కావాలని నెగటివ్ రివ్యూస్ ఇస్తున్నారు, తక్కువ రేటింగ్స్ ఇస్తున్నారు. దీనివల్ల సినిమాకి నష్టం చేకూరుతుంది అని చెప్పేసి కొంతకాలంగా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. సో అందు గురించి మనశంకర వరప్రసాద్ గారు మేకర్స్ ఏం చేశారు, బుక్ మై షో ఏదైతే ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫామ్ ఉందో అందులో అలాంటి రివ్యూస్కి రేటింగ్స్కి అవకాశం లేకుండా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. ఎవరు కూడా ఆ రివ్యూస్ రేటింగ్స్ ఇవ్వద్దు అని చెప్పేసి. అందు గురించే మనకి ఇక్కడ రేటింగ్స్ కనిపించట్లేదు, రివ్యూస్ కూడా ఏమీ కనిపించట్లేదు. సో అవర్లీ బుకింగ్ ఎలా ఉంది రీసెంట్గా ఇప్పుడు ఈ క్షణంలో అని చెప్పి చూస్తే మనం ఇక్కడ చూడొచ్చు. సో అవర్లీ ట్రెండింగ్లో మనశంకర వరప్రసాద్ గారు దూసుకుపోతూ ఉన్నారు. ఇక్కడ గత 1 అవర్లో 27.14K అంటే 27,140 టిక్కెట్లు ఒక్క గంటలో సేల్ అయ్యాయి. సో గత 24 గంటల్లో ఎన్ని సేల్ అయినాయో కూడా మన దగ్గరకు వచ్చినాయి. అది ఆల్మోస్ట్ 270,000 అంటే 2,70,000కు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి గత 24 గంటలు అని చెప్పేసి కొద్దిసేపటి క్రితం మనకు తెలిసినటువంటి విషయం. సో మరి ఇప్పుడు ఎలా ఉంది, ప్రీమియర్స్ అయిపోయాయి, ఫస్ట్ డే తొలి రోజు ఈ సినిమా బుకింగ్స్ ఎలా ఉన్నాయి, ఆన్లైన్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి హైదరాబాద్లో అనేవి ఒక్కసారి చూద్దాం. ఆ తర్వాత ఒకసారి హైదరాబాద్ చూసి మిగతా మేజర్ సెంటర్స్ కూడా ఒకసారి, 2 రాష్ట్రాలు ఉన్నటువంటి మేజర్ సెంటర్స్ కూడా ఒకసారి పరిశీలిద్దాం. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఏఎంబి సినిమాస్ గచ్చిబౌలి అంటే హైదరాబాద్లో అత్యంత డిమాండ్ ఉన్నటువంటి మల్టీప్లెక్స్గా ఏఎంబి సినిమాస్ ఈరోజు ప్రసిద్ధికెక్కింది. సో అలాంటి ఏఎంబి సినిమాస్లో ఇప్పటి వరకు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే టైం చూసుకుంటే ఇది మ్యాట్నీ టైము. సో ఇప్పటి నుంచి అందుబాటులో ఉన్నటువంటి షోస్ చూసుకుంటే 22 షోలు అందుబాటులో ఉన్నాయి ఏఎంబి సినిమాస్లో. వాటిలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 16 షోలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ 16 షోల్లో 10 షోలు హౌస్ఫుల్ అయ్యాయి, 6 షోలు ఫాస్ట్ ఫిల్లింగ్లో ఉన్నాయి. సో ఆ ఫాస్ట్ ఫిల్లింగ్లో కూడా ఎలా ఉంది ట్రెండ్లో కూడా ఒకసారి చూద్దాం. సో ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అందు గురించి రిఫ్రెష్ అని ఇట్లా వచ్చిందంటే టికెట్లు ఆల్మోస్ట్ అయిపోయినాయని అర్థం. సో అట్లాగే ఇది 4-5 PMది. సో దీంట్లో మనం చూసుకుంటే అతి కొద్ది సీట్లు మాత్రమే మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే 6:45 షోకి, సో ఇది పెద్ద స్క్రీను. దీంట్లో ఈ పెద్ద స్క్రీన్లో కూడా ఆల్మోస్ట్ మనకి టికెట్లు ఒకే ఒక్కటి కింద ఒకటి కనిపిస్తూ ఉంది. అది కూడా అయిపోయినాయి, ఇది కూడా హౌస్ఫుల్ కింద లెక్క. ఇది పరిస్థితి. ఏఎంబి మాల్లో బుకింగ్ ట్రెండ్ అలా ఉంది. అంటే మంచిగా ఏఎంబి సినిమాస్ ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి అక్కడ చాలా బాగా ఉంది. తర్వాత ప్రసాద్ మల్టీప్లెక్స్ మనకు కూడా మనం చూస్తే హైదరాబాద్లో మొట్టమొదటి మల్టీప్లెక్స్గా అది సుప్రసిద్ధం. దాంట్లో చూస్తే ఇక్కడ 11 షోలు అవైలబుల్ ఉన్నాయి. ఈ 11 షోల్లో ఒకటి గ్రీన్లో కనిపిస్తూ ఉంది. అంటే సెకండ్ షో 11:10 PMది గ్రీన్లో కనిపిస్తున్నాయి. మిగతా అన్నీ కూడా ఫాస్ట్ ఫిల్లింగ్లో ఉన్నాయి. సో చూద్దాం, ఫాస్ట్ ఫిల్లింగ్ అంటే ఎక్కువ సీట్లు ఉన్నాయా తక్కువ సీట్లు ఉన్నాయా చూద్దాం. సో మేజర్గా పైన టాప్లో ఉన్నవన్నీ అయిపోయినాయి. అంటే మోర్ దాన్ 60%, 70% కూడా అయిపోయినట్టు కనిపిస్తుంది. రిమైనింగ్ 30 to 40% సీట్లు అవైలబుల్ ఉన్నాయి అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి విషయం. సో ఇది ప్రసాద్కి వచ్చేటప్పటికి గ్రీన్లో ఉన్నది కూడా ఒకసారి చూద్దాం. ఈ గ్రీన్లో సో టాప్లో అయిపోయినాయి, తర్వాత ఉన్నటువంటి కింద ఉన్నటువంటిది మాత్రం దాదాపుగా ఖాళీగా ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. సో ప్రసాద్లో వచ్చేటప్పటికి అదే పరిస్థితి. ఇక ఏషియన్ లక్ష్మీ కళ ఎక్కువగా మాస్ బెల్ట్లో ఉన్నటువంటి మల్టీప్లెక్స్ అని చెప్పాలి. ఇందులో మనకి 7 షోలు అవైలబుల్ ఉంటే
6:40 PM అంటే ఫస్ట్ షో ఒకటి గ్రీన్లో ఉంది, మిగతా అన్నీ కూడా ఫాస్ట్ ఫిల్లింగ్లో ఉన్నాయి. పీవీఆర్ నెక్సస్ మాల్ కుకట్పల్లి. సో ఇక్కడ మనకి 14 షోలు అవైలబుల్ ఉంటే 14లో 13 షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ అయిపోయాయి, ఒక్కటి మాత్రమే గ్రీన్లో ఉంది. అలాగే రవితేజకి సంబంధించినటువంటి ఆర్ట్ సినిమాస్ వనస్థలపురంలో ఉన్నటువంటి మల్టీప్లెక్స్, సో దాంట్లో 14 షోలు అందుబాటులో ఉంటే ఒకటి ఫుల్ అయిపోయింది, 6:30 PM షో ఫుల్ అయిపోయింది, మిగతా అన్నీ కూడా ఫాస్ట్ ఫిలింలో కనిపిస్తున్నాయి. ఇక అమీర్పేటలో ఉన్నటువంటి అల్లు అర్జున్కి సంబంధించినటువంటి AAA సినిమాస్, సో దీంట్లో చూసుకుంటే మనకి 8 షోలు అవైలబుల్ ఉన్నాయి. ఆ 8 కూడా ఫాస్ట్ ఫిల్లింగ్లో ఉండటం గమనించాల్సినటువంటి విషయం. మిగతా అన్ని కూడా ఎక్కువగా మనం చూస్తే అపర్ణలో నల్లగండలో ఉన్నటువంటి అపర్ణ మల్టీప్లెక్స్లో చూస్తే ఇక్కడ 13 షోలు అవైలబుల్ ఉంటే 2 షోలు ఫుల్ అయిపోయాయి, మిగతా అన్ని కూడా ఫాస్ట్ ఫిల్లింగ్లు ఉన్నాయి. సో ఇది మల్టీప్లెక్స్లో కొన్ని అక్కడక్కడ మాత్రం గ్రీన్లో కనబడుతున్నాయి. శ్రీరాములు సింగిల్ స్క్రీన్కి వచ్చేటప్పటికి శ్రీరాముల్లో మనకి ఇప్పుడు 3 షోస్ అవైలబుల్గా ఉన్నాయి. ఆ 3 షోస్ కూడా ఫాస్ట్ ఫిల్లింగ్లో ఉన్నాయి. హౌస్ఫుల్ మాత్రం కనిపించలేదు, ఫాస్ట్ ఫిల్లింగ్లో ఉన్నాయి. అట్లాగే ఇంకా ఎక్కడ ఉన్నాయి, మల్లికార్జున చూద్దాం. మల్లికార్జునలో కూడా ఈరోజు 3 షోస్ అవైలబుల్ ఉన్న 3 షోస్ కూడా ఫాస్ట్ ఫిల్లింగ్లో ఉన్నాయి. ఇది పరిస్థితి. కొన్ని చోట్ల మాత్రం మనకి హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి, పీవీఆర్ ఇన్ఆర్బిట్ షోలు కనిపిస్తున్నాయి. ఎక్కువగా ఫాస్ట్ ఫిల్లింగ్ అనేది మాత్రం మనకి కనిపిస్తూ ఉంది. సో అవి కూడా ఆ షో టైంకి హౌస్ఫుల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా కూడా మనం గమనించవచ్చు. ఇది ఈరోజు ఫస్ట్ డే. ఈరోజు సోమవారం, మనకు తెలుసు వర్కింగ్ డే. సో పిల్లలకి మాత్రం, స్కూల్ పిల్లలకి అలాగే కాలేజీలకి మాత్రం సెలవులు ఇచ్చారు. బట్ మిగతా ఆఫీసులన్నీ కూడా ఈరోజు యథావిధిగా పనిచేస్తూ ఉండటం వల్ల ఇలాంటి పరిస్థితి ఉంది. ఈరోజు కనుక ఒకవేళ సెలవు రోజు అయినట్టయితే ఇంకా ఫాస్ట్ ఫిల్లింగ్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఫుల్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా ట్రేడ్ నిపుణులు చెప్తున్నారు. థియేటర్లు చూస్తే ఎక్కువగా ఫ్యామిలీస్, సగం సీట్లు పైగా ఫ్యామిలీసే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆ మిగతా దాంట్లో యూత్, మిగతా వాళ్ళు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో చాలా పాజిటివ్ సైన్ అయితే మనశంకర వరప్రసాద్ గారు బుకింగ్స్ ఆ ట్రెండ్ అయితే, ఆన్లైన్ బుకింగ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఆ ప్రీమియర్స్ కానివ్వండి, అడ్వాన్స్ బుకింగ్ కానివ్వండి, 35 కోట్ల రూపాయల మేర ఆ కలెక్షన్ అనేది వసూలు వచ్చినాయి అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నటువంటి మాట. కేవలం అడ్వాన్స్ బుకింగ్, అది కూడా ఆన్లైన్ బుకింగ్ ద్వారా. ఆఫ్లైన్ బుకింగ్ అనేది ఇంకా పూర్తి సమాచారం మనకి రాత్రికి కానీ రాదు. సో అప్పటికి ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం టోటల్ కలెక్షన్ ఫస్ట్ డే ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే కలెక్షన్ ఎంత ఉంది అనేది మళ్ళీ తర్వాత మనం రేపు మాట్లాడుకుందాం. సో ఇప్పటి వరకు అయితే బుకింగ్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. అలాగే అవర్లీ ట్రెండింగ్ అనేది కొనసాగుతూ ఉన్నట్లుగా మనకి అర్థమవుతా ఉంది. ఇక అంటే ఈ పాజిటివ్ ట్రెండ్ కనుక కంటిన్యూ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి మరొక సూపర్ డూపర్ హిట్, అంటే వాల్తేరు వీరయ్య తర్వాత మరో సూపర్ హిట్ ఆయన ఖాతాలో పడే అవకాశం ఉంది. ఈ సంక్రాంతి సీజన్కి సరైనటువంటి ఒక ఫెస్టివల్ ఫీస్ట్గా మనశంకర వరప్రసాద్ గారు కనిపిస్తుంది అని చెప్పేసి నిపుణులు, ఈవెన్ సినిమా విశ్లేషకులు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. మరి చూద్దాం ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల రూపంలో మారుతుందా లేదా? లెట్ us వెయిట్ అండ్ సీ.